హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మిగండి చక్కగా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మంచిగా చిట్టి చిట్టి పునుగులు చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయన్నమాట. అదిరిపోయింది అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అండి, మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చక్కగా మంచిగా ఏంటంటే చిన్న చిట్టి చిట్టి పునుగులు అయితే వేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా ఒక కప్పు ఇడ్లీ పిండి అనమాట. ఇదిగోండి ఇట్లా ఇడ్లీ పిండి అయితే ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇందులో ఏంటంటే మనం కొంచెం మైదా పిండి వేసుకోవాలండి. కొంచెం అంటే ఒక చిన్న కప్పు మైదా పిండి కానీ, లేదంటే కొంచెం బియ్య పిండి కానీ మనం వేసుకోవచ్చండి. కొంచెం వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనం సాల్ట్ వేసుకుంటేనేమో కొంచెం చూసుకొని వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి. ఇదిగోండి ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇందులో కొంచెం పెరుగు వేసుకున్నా బాగుంటుందండి. ఆ పులుపుదనం అది చాలా బాగుంటుంది అనమాట. లైట్గా 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే కొంచెం వేస్తున్నాను సాల్ట్. ఆల్రెడీ నేను ఇడ్లీ పిండిలో స్టోర్ చేసే దాంట్లో వేయనండి, అందుకోసమని. నేను స్టోర్ చేసుకున్న ఇడ్లీ పిండిలో అయితే సాల్ట్ కలపనండి, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను అనమాట. చూసారు కదా ఇట్లా. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కొన్ని వేసుకుందాము. అలాగే అల్లం కూడా. అల్లం ఏంటంటే తినేటప్పుడు బాగుంటుందండి. కొంచెం చిన్న చిన్న పీసెస్గా అల్లం కూడా అక్కడక్కడ తగిలే విధంగా అయితే మనం వేసుకున్నాము. అలాగే ఆనియన్. ఆనియన్ కూడా ఆప్షన్ అండి, మీరు ఒకవేళ కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే అన్నీ వేస్తున్నాను కొంచెం హెల్దీగా అన్నట్టు. అలాగే కొంచెము కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇంకా అండి ఇవన్నీ మనము మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆల్ మిక్స్ మనము పునుగులు వేసుకుంటున్నప్పుడు ఏంటంటే కొంచెం జీలకర్ర వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. కొంచెం మీరు ఇష్టం అనుకుంటే జీలకర్రని కూడా మీరు యాడ్ చేసుకోండి, బాగుంటుంది అనమాట. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నేను కూడా వేయట్లేదండి, ఇంకంతే. ఇదిగో చూసారు కదా, ఇలా కలుపుకున్నాము. చక్కగా ఇప్పుడు మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వీటిని మనం మంచిగా నూనెలో వేయించుకోవటం అనమాట. క్రిస్పీ బాగా వస్తాయండి. ఇంకా దీనికే మీరు ఇంకొంచెం బియ్య పిండి కూడా కలిపారంటే చాలా కరకరలాడితే చాలా బాగుంటాయి అనమాట. దీనిలోనే మనం ఉత్తప్పలాగా వేసుకోవచ్చండి. ఇంకొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తే చక్కగా మనకి చిన్న చిన్న ఉత్తప్పలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. బాగానే ఉందండి. ఇదిగోండి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం ఇట్లా కొంచెం చిన్న చిన్నగా నువ్వులు వేసుకోవాలన్నమాట. మనం చేసుకునేది కొంచెం చిట్టి చిట్టి నువ్వులు కదండి, దానికోసం. చిన్న చిన్నవి అయితే బాగా కుక్ అవుతాయి, బాగుంటుంది అనమాట. దానికోసం ఈవినింగ్ స్నాక్స్కి వాటికి బాగుంటుందండి. ఇట్లా ఇడ్లీ పిండి ఎప్పుడన్నా మిగిలిపోయింది అనుకోండి, చక్కగా ఈవినింగ్ స్నాక్స్ వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. లోపలంతా కూడా మనకి ఇవన్నీ వేసాం కదా, అవి కుక్ అవ్వాలన్నమాట, దానికోసం. ఇదిగోండి చక్కగా వేగినాయి కదా, వీటిని మనం తీసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లో పెట్టేద్దామండి. ఆయిల్ అనేది ఏమైనా ఉంటే కూడా, ఆయిల్ ఉంటుంది డీప్ ఫ్రై కాబట్టి చక్కగా ఈ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది పేపర్స్. అలాగే మిగిలి కూడా వేసేసుకోవాలన్నమాట. చక్కగా దీనికి పల్లి చట్నీ, ఏదైనా కారపొడి ఉంటే ఇంట్లో కారపొడి పైన మనము ఈవినింగ్ స్నాక్స్ తినేసేయచ్చు. ఇలానే నేను ఇంకా ఉన్న పిండి అంతా కూడా వేసేస్తున్నాను అండి. చక్కగా తినేటప్పుడు అల్లం ఇవన్నీ కూడా ఈ పచ్చిమిర్చి తగితే బాగుంటుంది. విడిగా మనం ఉట్టిగా తిన్నా కానీ బాగుంటుంది అనమాట. ఇంకా ఎప్పుడన్నా ఇడ్లీ పిండి మిగిలిపోయినా, దోశ పిండి మిగిలిపోయినా మనం ఇలా, దోశ పిండికి అయితే ఇంకా అసలు మనం ఏమి యాడ్ చేసే పని కూడా ఉండదు కదండి. ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం మైదా పిండి, కొంచెం మనము బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం అని చెప్పి యాడ్ చేసాం అంతే. చక్కగా అండి ఈ పిండిలో మనం కొంచెం మైదా కలుపుకొని కనుక దోశలు వేసుకున్నామంటే చాలా మెత్తగా వస్తాయి అనమాట. అసలు ఆ దోశలు చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇదే పిండితో ఇప్పుడు మనం మైదా కలిపి బోండాలు వేస్తున్నాం కదా, ఈ వెజిటేబుల్స్ అనేవి ఏమి యాడ్ చేసుకోకుండా చక్కగా మనము దోశలు వేసుకున్నామంటే చాలా మెత్తగా వస్తాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇడ్లీ పిండితో దోశలు కూడా కొంతమంది రావు అది ఇది అంటారు, కానీ కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చూసారా ఇట్లా అనమాట. అన్నీ మనము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇంకా తెలిసిందే కదండి డీప్ ఫ్రైకి. ఇట్లా అనమాట అన్నీ ఒకసారి చేసుకొని మంచిగా ఈవెన్గా
మీడియం ఫ్లేమ్లో అయితేనే పెట్టుకోవాలి. చక్కగా అంత లోపల నుంచి కూడా కుక్ అయిపోతుంది అనమాట. అది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి. చక్కగా చిట్టి చిట్టి పునుగులు అనమాట రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా బాగున్నాయండి. నేను ఒకటైతే టేస్ట్ చూసాను అనమాట, చాలా బాగుందన్నమాట. చూసారండి మన చిట్టి చిట్టి పునుగులు మిగిలిపోయిన మన ఇడ్లీ పిండితో అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. క్రిస్పీగా చక్కగా తింటుంటే భలే ఉందండి. చూడండి ఇట్లా క్రిస్పీగా, లోపల మెత్తగా, పైన కొంచెం క్రిస్పీగా అనమాట. చాలా బాగుంది. దీనికి మంచిగా ఏదైనా మన ఇంట్లో ఉన్న కారపొడితో కానీ లేదంటే పల్లి చట్నీ కానీ ఇలా చేసుకొని తినొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ అయినా మార్నింగ్ అయినా సూపర్గా వచ్చిందనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.